టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమకు రీసెంట్గా మా గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెపై విధించిన బ్యాన్ను ఎత్తివేస్తున్నట్టుగా తెలిపింది. తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. రేవ్ పార్టీ కేసులో హేమకు బెయిల్ రావడం వల్లే మా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఒకవేళ విచారణలో ఆమె దోషిగా తేలితే మళ్లీ నిషేధం విధించే అవకాశం కూడా ఉంది అన్నారు. రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ ప్రస్తుతం కేవలం నిందితురాలిగా మాత్రమే ఉందని భరద్వాజ వెల్లడించారు. హేమ విషయంలో మా వెనక్కి తగ్గడం ఏముంది, బెయిల్ వచ్చింది కాబట్టి వదిలేసి ఉంటారు. చట్టం దృష్టిలో నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నేరం నిరూపణ అయ్యే వరకు ఆమె నిందితురాలే. ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి మా సభ్యత్వం రద్దు చేశారు. ప్రస్తుతం ఆమెకు బెయిల్ వచ్చింది కాబట్టి నిజానిజాలు తెలిసేంత వరకు ఆమె నిందితురాలిగానే ఉంటుంది. నింద అనేది ఎవరి మీదైనా పడొచ్చు. అందుకే ఆమెకు సభ్యత్వం ఇచ్చారు. విచారణలో నేరస్తురాలు అని తేలితే మళ్లీ తొలగిస్తారు అని కామెంట్ చేశారు భరద్వాజ. డ్రగ్స్ విషయంలో ఇప్పటి వరకు టాలీవుడ్లో హేమ మినహా మరి ఎవరూ అరెస్ట్ కాలేదన్నారు భరద్వాజ. డ్రగ్స్ విషయంలో చాలా మంది నటీనటులు విచారణకు వెళ్లారు, కానీ ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. కేవలం హేమ మాత్రమే అరెస్ట్ అయింది. ఇంతకీ ఈ కేసుకు సంబంధించి లా ఏం చెప్తుంది అనేది నాకు తెలియదు. డ్రగ్స్ తీసుకుంటే జైల్లో పెడతారా పెట్టరా తెలియదు. ఒకవేళ పెడితే ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు? బెంగళూరు రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు దొరికాయా? దొరికితే వీళ్ళు బయట ఎందుకు ఉన్నారో తెలియదు. టాలీవుడ్లో డ్రగ్స్ కేసు 15 ఏళ్ల నుంచి జరుగుతోంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఆ వార్తలు మీడియాలో చూపిస్తారు. ప్రజలు పిచ్చోళ్లలాగా టీవీల ముందు కూర్చొని చూస్తారు. విచారణకు వచ్చిన వాళ్ళు నవ్వుతూ వెళ్తారు, విక్టరీ సింబల్స్ చూపిస్తారు, చేతులు ఊపి వెళ్తారు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు లోపల వేయరో కూడా తెలియదు, ఎందుకు వదిలేశారో కూడా తెలియదు అన్నారు భరద్వాజ. ఇక ప్రస్తుతం డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని భరద్వాజ చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, పబ్బుల దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి. డ్రగ్స్ పోర్నోగ్రఫీ వల్ల సమాజంలో రేపులు కూడా పెరుగుతున్నాయి. స్కూళ్లలో జరిగే చాలా కేసులు బయటకు రావడం లేదు. అలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. డ్రగ్స్ పోర్నోగ్రఫీని అరికట్టాలని గత 15 ఏళ్ల నుంచి నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పారు భరద్వాజ.